నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్. మనతో పాటు గ్రేట్ డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు ఉన్నారు. శివనాగేశ్వరరావు గారు దోచేవారెవరా అని సినిమా రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి చిట్ చాట్ చేద్దాం. సార్కి వెల్కమ్ చెప్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ప్రొడ్యూసర్ గారు బొడ్డు నాగేశ్వరరావు గారు ఉన్నారు. బొడ్డు కోటేశ్వరరావు గారు సారీ సార్. శివనాగేశ్వరరావు గారు, బొడ్డు కోటేశ్వరరావు గారు ప్రొడ్యూసర్ గారు. వెల్కమ్ సార్. సార్, అసలు ముందు మీ నేమ్ చెప్పగానే మాకు ఒక పాట గుర్తొస్తూ ఉంటుంది. చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధువు అవుతానని అంది మనీ మనీ. గ్రేట్ మూవీ. అలాంటి జోనర్స్ లో చాలా మూవీస్ కూడా తీశారు మీరు. మాక్సిమం ఎక్కువగా కామెడీ జోనర్ లోనే ఎంచుకుంటారు. అంటే ఒక మంచి విలన్ ని కూడా కామెడీ క్యారెక్టర్ గా కంప్లీట్ గా, ఇంకా మా దృష్టిలో ఎంత పెద్ద విలన్ అయినా కామెడీగానే కనిపిస్తూ ఉంటాడు ఎప్పటికీ కూడా. ఈ మూవీకి సంబంధించి దోచేవారెవరా అనే మూవీకి సంబంధించి కూడా, దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చెప్పండి సార్. ఇది ఎలాంటి జోనర్ మూవీగా తీస్తారు? దీనిలో కూడా అలాంటి జోనర్స్ ఉంటాయి. ఎందుకంటే బిత్తిరి సత్తి అతను ఒక ప్రొఫెషనల్ కిల్లర్. పీకే సత్తి ప్రొఫెషనల్ కిల్లర్, ఫ్రీలాన్సర్ విత్ సైలెన్సర్. ఫ్రీలాన్సర్ విత్ సైలెన్సర్. సైలెన్సర్ ఉంటుంది. ఇప్పుడు గన్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. డ్రాఫ్టర్ ఉంటుంది దానిలో. గన్ ఉందని తెలియదు. అది కామెడీయే, కానీ సీరియస్ గా ఉంటాడు అతను. అలాగే అజయ్ ఘోష్ డబల్ రోల్. అజయ్ ఘోష్ గారిని చూస్తే మనకి పక్కా విలన్, ప్రొఫెషనల్ విలనే గుర్తొస్తాడు సార్. ఈ మూవీలో అజయ్ ఘోష్ గారు ఇద్దరు, ఒకడు కమెడియన్, ఒకడు విలన్. డబుల్ క్యారెక్టర్స్. డబుల్ క్యారెక్టర్. ఓకే సార్. అజయ్ ఘోష్ గారిని స్పెషల్ గా దీనికి తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే అతను చాలా మంచి నటుడు. నేను అబ్జర్వ్ చేశాను. మంచి ఐస్, తర్వాత మంచి వాయిస్, ఆ రెండు అతని పర్సనాలిటీ. ఈ క్యారెక్టర్ కి నేను అతను ఊహించుకొని రాసుకున్నాను. సో అందువల్ల అతన్నే తీసుకోవడం జరిగింది. ఓకే సార్. అలాగే ఈ మూవీలో హీరో హీరోయిన్స్ క్యారెక్టర్స్ గురించి ఎలా సెలెక్ట్ చేసుకున్నారు సార్? హీరో హీరోయిన్ నేను ఆడిషన్ చేశాను. వాళ్ళిద్దరిని కలిపి ఒక 4 times ఆడిషన్ చేశాను. చేశాక వీళ్ళిద్దరూ నా కథకి సెట్ అవుతారు, సూట్ అవుతారు అనుకుని వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు ప్రణయ్ గారు అని చెప్పి హీరో డైరెక్టర్ దానికి సంబంధించి ఏదో చేస్తున్నారని కూడా విన్నాం మేము. ప్రణవ్ అతను అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఎస్. అంటే మీ అంతకుముందు మూవీస్ తెలిసిన, అంతకుముందు నాకు ఫ్రెండ్స్ అయిన డైరెక్టర్లు ఉన్నారు. చంద్ర సిద్ధార్థ అతని దగ్గర పనిచేశాడు. దానిలో చిన్న వేషం కూడా చేశాడు. అలా వేరే మనుషుల ద్వారా అతను తెలుసు, పిలిచి ఆడిషన్ చేశాను అనమాట. ఈ సినిమా వరకు నాకు అతనితో పరిచయం లేదు. హీరోయిన్ సార్? హీరోయిన్ మాళవిక సతీషన్. ఆ అమ్మాయిని ప్రణవాన్ని కలిపి ఆడిషన్ చేశాను. తను అంతకుముందు బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ ఆ సినిమా చేసింది. తర్వాత ఒక ప్రమోషనల్ సాంగ్ చూశాను. అది చూసి నాకు నచ్చి అమ్మాయిని పిలిపించాను. పర్ఫెక్ట్ గా మీరు అనుకున్న క్యారెక్టర్స్ కి వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ గా సరిపోయారు. బాగా చేశారు సార్. 100% సూట్ అయ్యారు. yes sir. నా 11th రిలీజ్ ఉంది. 11th రిలీజ్ ఉంది. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి సార్. అంటే అవుతుంది కూడా. ఆటోమేటిక్ గా మీ సినిమాలు అంటేనే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంటే చాలా ఇయర్స్ అయింది సార్ మీరు మూవీస్ తీసి. దాదాపుగా చాలా గ్యాప్ వచ్చినట్టు. 2016 లో చేశాను. 6-7 years గ్యాప్ ఉంది. అవును సార్. ఎందుకు సార్ అంత గ్యాప్ రావడానికి కారణం? అంటే నేను ప్రొడ్యూసర్ నాకు నచ్చితేనే సినిమా చేస్తాను. ఓకే. అంటే మిగతా విషయాలు ఏంటంటే ప్రొడ్యూసర్ కంఫర్ట్ గా ఉంచాలి, నేను కంఫర్ట్ గా ఉండాలి. అంటే నాకు మా ఇద్దరికి మధ్య ఒక ట్యూన్ ఉండాలి. అలా ఉంటేనే సినిమా చేస్తాను. నేను ఎవరిని వెళ్ళి సినిమా చేస్తాను అడగను. ఈయన కూడా నేను అడగలేదు. నమస్తే సార్. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ గురించి వచ్చారు కాబట్టి చెప్పండి సార్, ఎలా మీరు అప్రోచ్ అయ్యారు నాగేశ్వరరావు గారిని? నాకు చాలా రోజుల నుంచి ఇట్లా ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలని ఉద్దేశం ఉండేది. చేద్దామని డిసైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంటే నా ఉద్దేశం కామెడీ సినిమా తీయాలని. కామెడీ సినిమా తీయాలంటే మనం హిస్టారికల్ గా చూసుకుంటే ఫస్ట్ విజయవాడ మూవీస్, తర్వాత జంధ్యాల గారు, టీవీ సత్యనారాయణ గారు, ఆ లైన్ లో చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఇంకా యాక్టివ్ గా సినిమాలు చేస్తున్న వారు శివనాగేశ్వరరావు గారు. అట్లానే అప్పుడు ఆయన సినిమాలు చూడటము, తర్వాత ఆయనకు ఒక ఛానల్ ఉంది వన్స్ మోర్ అని. ఆ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూలు అవి చూసి ఆయన చెప్పే విధానము అదంతా చూస్తే కంఫర్టబుల్ గా అనిపించింది, ఇంతో చేయవచ్చు అని చెప్పి అప్పుడు సార్ని కాంటాక్ట్ చేసి కొన్ని రోజులు మాట్లాడుకున్న తర్వాత ఫైనల్ గా ఇట్లా తీయాలి, రెడీ కంఫర్టబుల్ గా ఉన్నాను చేద్దామంటే అప్పుడు ఒక స్టోరీ చెప్పారు. దాన్ని ఫస్ట్ అనుకున్న దానికన్నా కొంచెం తర్వాత వేరే స్టోరీ మారిపోయింది. బట్ చాలా బాగా వచ్చింది మూవీ. మా ఇనిషియల్ గా మిషన్ స్టేట్మెంట్ ఏంటంటే డీసెంట్ గా ఫ్యామిలీ అంతా కూర్చొని కంఫర్టబుల్ గా చూడగలిగిన సినిమా ఉండాలి.
కొంచెం ఎమోషన్స్ అవి కూడా వచ్చినాయి ఎక్స్ట్రా బోనస్ గా. సో రియల్లీ హ్యాపీ, మూవీ బాగా వచ్చింది. మంచి చూసాం వేరే ఫ్రెండ్స్ తో కూడా, గాట్ ఏ గుడ్ కాంప్లిమెంట్స్. ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తూ కూడా మంచి మూవీ చేసా, యూ కెన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని కూడా కామెంట్ చేశారు మా ఫ్రెండ్స్. సో వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎప్పటి నుంచి మీకు ఈ ఫీల్డ్ లోకి రావాలని ఉండేది సార్? అంటే ఒక మూవీకి ప్రొడ్యూస్ చేయాలి అనే థాట్ ఎప్పటి నుంచి ఉండేది? చిన్నప్పటి నుంచి ఉండేదండి. చిన్నప్పుడు ఇప్పుడు హై స్కూల్లో అదే ఉన్నప్పుడే కొంచెం నాటకాలు వేస్తుండే వాళ్ళమే. అప్పటి నుంచి ఆ ఉద్దేశం ఉండేది, కానీ డిఫరెంట్ దీని వల్ల వేరే ఫీల్డ్ లో వెళ్ళటము, బిజీ లైఫ్ అట్లా ఉండి వేరే రంగాల్లో అట్లా కొంచెం సెటిల్ అయ్యి కంఫర్టబుల్ అయిన తర్వాత ఇప్పుడు కంఫర్టబుల్ గా ఉంది అనుకున్నప్పుడు అటెంప్ట్ చేయడం జరుగుతుంది. చూద్దాం మరి ఇది ఎట్లా ఉందో ఫ్యూచర్. మీ చిన్నప్పుడు మొత్తానికి అనుకున్న కోరిక అయితే ఫుల్ఫిల్ చేసేసారు, హ్యాపీగా కూడా ఉన్నారు నాగేశ్వరరావు గారితో మూవీ చేసినందుకు. అంటే పర్టికులర్ గా ఈ కామెడీ జోనర్ లోనే ఇలాంటి దానికే ప్రొడ్యూస్ చేయాలని అలా ఏమన్నా అనుకున్నారా? అనుకున్నాం, అది ఆ ఉద్దేశం ఉంది. ఓకే, కామెడీ జోనర్ లోనే సినిమా తీయాలని. ఓకే, దీంట్లో కొంచెం థ్రిల్లర్, సస్పెన్స్, దాంతో కొంచెం ఎమోషన్స్, అన్ని రకాల నవరసాలు మిళితమై పిండేస్తారు సార్. సో ఐమ్ రియల్లీ హ్యాపీ, బాగా కంఫర్టబుల్ గా వచ్చింది మూవీ. ఎస్ సార్. ఓకే, స్పెషల్ గా నాగేశ్వరరావు గారు అంటే మాకు అసలు అజయ్ ఘోష్ గారిని ఫుల్ మూవీలో ఎప్పుడు చూస్తావా అని మీరు చెప్తా ఉంటే ఈగర్ గా వెయిట్ చేస్తాను, ఎల్లుండి వచ్చేస్తుంది. అవును, ఎలా క్రియేట్ చేశారు సార్ అజయ్ ఘోష్ గారు క్యారెక్టర్? కొంచెం ఏమన్నా చిన్న లైన్. అంటే జనరల్ గా ఇప్పుడు మిగతా వాళ్ళని ఆడిషన్ చేస్తాను. ఎస్ సార్. హీరోయిన్ పిల్లవాడిని కూడా చక్రి అని, మాస్టర్ చక్రి, పరాక్రమ టైటిల్ బిరుదు ఇచ్చాం మేము. ఏమని సార్? నట పరాక్రమ. మీతో నట పరాక్రమ అనిపించుకున్నారంటే గ్రేట్ సార్. ఓకే సార్. ఓకే సార్. ఆ క్రమంలో అజయ్ ఘోష్ ని మాట్లాడి ఈ క్యారెక్టర్ చేయడానికి డేట్ల తర్వాత టెస్ట్ చేశాను. అంటే ఏంటి, అతనికి మేకప్ టెస్ట్, వీళ్ళకేమో యాక్టింగ్ టెస్ట్. ఓకే సార్. ఆయనకి మేకప్ టెస్ట్. ఆయన ఎప్పుడు గుండుతో ఉంటాడు, ఒక అబ్బా వేసుకొని ఒక చిన్న ఇక్కడ దాకా లొంగి కట్టుకుని ఉంటాడు. అతనికి ఒక విగ్ పెట్టి ప్యాంట్ షర్ట్ వేసి కట్ చేసి ఆ ఫోటో తీశాను. తీస్తే నాకు కావాల్సిన అజయ్ ఘోష్ దాంట్లో కనిపించాడు. దీంట్లో డ్యూయల్ రోల్లో కూడా ఏంటంటే ఒకడు మూగవాడు, అతను పైజమా దుబ్బా వేసుకుంటాడు ఎప్పుడు, అంటే మన పాతకాలపు ఆర్ట్ ఫిలిమ్స్ లో ఉంటారే అలా ఉంటాడు, ఇసుకలో బొమ్మలు వేస్తూ ఉంటాడు. ఆ గెటప్ ఒక టెస్ట్ చేశాను. సో నాకు నచ్చింది, దాంతో అతన్ని క్యాస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడున్న డైరెక్టర్స్ లో కామెడీ ఎక్కువగా తీసే డైరెక్టర్స్ మీకు నచ్చిన వాళ్ళు ఎవరున్నారు? అంటే అలా నేను చెప్పలేను, ఎవ్రీ ఫ్రైడే మారుతూ ఉంటారు కామెడీ తీసే డైరెక్టర్. ఎందుకంటే ఈ ఫ్రైడే బాగుంది, నెక్స్ట్ మళ్ళీ తీసే సినిమాలు తీసినప్పుడు అతని సినిమా అంతా ఉండకపోవచ్చు. నాకు కొంచెం అనిల్ రావిపూడి స్టైల్ ఇష్టం, బాగుంటుంది. తర్వాత జాతిరత్నాలు తీసిన అబ్బాయి, ఆ సినిమాలు కూడా బాగుంది అది. ఓకే, అదే అలాగే సార్. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ జోనర్ రామ్ గోపాల్ వర్మ స్కూల్ అని మనకి పర్టికులర్గా మీరందరూ ఒక ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. మేబీ మీకు తనతో ఎక్కువ ర్యాప్ కూడా ఉంది ఫస్ట్ మూవీ డైరెక్షన్ చేస్తున్నప్పటి నుంచి. ఎలా సార్, అంటే అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా? రాముతో నాకు 4 దశల రిలేషన్ ఉంది. అంటే ఒకటి నా తర్వాత ప్లేస్లో తను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, తర్వాత తను డైరెక్టర్గా నేను కో డైరెక్టర్గా చేశాను 2. మూడోది తను ప్రొడ్యూసరు, నేను డైరెక్టరు. 4వది ఒక మంచి మిత్రుడు, ఫ్రెండ్. శివ మూవీ తీస్తున్నప్పటి నుంచి మీకు తను? నాకు రావు గారి టైం నుంచి పరిచయం. ఓకే, అంటే శివాకి నన్ను కావాలని తీసుకున్నాడు తను కో డైరెక్టర్గా. ఓకే, ఓకే సార్. ఇప్పుడు ర్యాప్ ఎలా ఉంది సార్ రాము గారు? ఇప్పుడు కూడా బాగుంటుంది, నడుస్తూ ఉంటుంది. ఓకే, అలాగే ఎస్పెషల్లీ మళ్ళీ మనం ఈ మూవీకి వద్దాం సార్. ఈ మూవీలో ఈ హీరోయిన్ క్యారెక్టర్ ఎటువంటి క్యారెక్టర్ సార్? అంటే ఆమెకు సంబంధించిన స్టోరీ పేరే లక్కీ. ఆ అమ్మాయి చాలా లక్కీ, హ్యాపీ గో లక్కీ అంటారు కదా, అలాంటి క్యారెక్టర్. సో ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లం వస్తుంది, ఆ అమ్మాయి శీలాన్ని దోచుకునే ప్రయత్నం జరుగుతుంది. దానిలోంచి రక్షణ కోసం ఈ హీరోని అడుగుతుంది. హీరో అంటే సీనియర్, వాడు పక్కన పిల్లవాడు జూనియర్, వాళ్ళిద్దరిని అడుగుతుంది అనమాట. ఓకే అండి, మొత్తానికి మూవీ సస్పెన్స్ విత్ దోచేవారెవరు అనే అంటే ఆ నేమ్ చూస్తే మళ్ళీ మనీ సినిమాలో లాగా సేమ్, అంటే ఒకళ్ళ దగ్గర నుంచి ఏం దోచుకోవాలి అనే స్క్రిప్ట్లు, టైటిల్స్ అలాంటివన్నీ ఉంటాయి సార్? ఉంటాయి, అన్నీ ఉంటాయి.
ఎంటర్టైనర్, ఫుల్ ఎంటర్టైనర్. ఎవరెవరిని దోచుకుంటున్నారు సార్ ఫైనల్ గా? అంటే చాలా మందిని దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫైనల్ గా సుఖాంతం అవుద్ది కథ. ఇప్పుడు అజయ్ ఘోష్ ఒక అమ్మాయి లవ్ చేసింది, వాళ్ళిద్దరు పెళ్లి దాకా వెళ్తే ఇంకో అజయ్ ఘోష్, అలాగే ఉండే అజయ్ ఘోష్ ఆమె ప్రేమను దోచుకుంటాడు. సో ఫస్ట్ నైట్ తెలుస్తుంది తను పెళ్లి చేస్తుంది వాడు కాదని. సో ఆ బిత్తిరి సత్తి దగ్గర ఉన్న ఒక పర్సు, దానిలో ఒక 500 నోట్ ఉంటుంది, అది పిల్లవాడు దోచుకుంటాడు. సో హీరోయిన్ శీలము ఎవరో దోచుకునే ప్రయత్నం చేస్తుంటే హీరో జూనియర్ వాళ్ళు అడ్డపడతారు. ఇలా అన్ని చైన్ మొత్తానికి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మధ్య ఒక చిన్న ఎమోషనల్ సెంటిమెంట్ బాండింగ్ ఉంది. అది సెకండ్ హాఫ్ లో వస్తుంది. అది కొంచెం హార్ట్ టచింగ్ గా ఉంటది. సార్ అసలు మీ బర్త్ అదంతా అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఈ మూవీకి రావడానికి గల ఇంట్రెస్ట్ ఏంటి, అది కొంచెం మా ప్రేక్షకులకి. అంటే నేను చాలాసార్లు చెప్పాను, మాది గుంటూరు దగ్గర ఒక ఉప్పలపాడు మా ఊరు. అక్కడి నుంచి నేను హిందూ కాలేజీలో చదివాను గుంటూరు. నాటకాలు అది వేసేవాడిని చిన్నప్పటి నుంచి. బీకామ్ అవుతూ ఉండగా మెడ్రాస్ వెళ్ళాలి, అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలి అనే కోరిక ఉండేది. దాని తర్వాత కొన్ని వ్యాపారాలు చేశాను, అవన్నీ డిజాస్టర్స్. ప్రతి వ్యాపారం డిజాస్టర్ తర్వాత మెడ్రాస్ వెళ్ళాలి అనే ఒక ఆలోచన వచ్చేది. ఫైనల్గా 80s ఆ ప్రాంతాల్లో వెళ్ళాను. ఫస్ట్ ఏ మూవీకి తీశారు సార్? దాసరి గారి దగ్గర చేరాలని వెళ్ళాను, అది కుదరలేదు. తర్వాత నేను చేసింది అమ్మాయి మొగుడు మామకి ఎముగుడు, అది కృష్ణ గారి సినిమా. అమృతం అని ఆయన తమిళ అతను, ఆయన డైరెక్టర్. కరుణానిధి గారు దాని ప్రొడ్యూసర్. అంటే ఫస్ట్ తమిళ డైరెక్టర్ తీసిన తెలుగు సినిమాకి పనిచేశా. ఓకే సార్. ఓకే. అలాగే ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళతోనే తీస్తూ ఉంటారు మీరు ఎక్కువగా. అవును. కొత్త వాళ్ళని పరిచయం చేయాలన్నా లేకపోతే వాళ్ళతో అయితే కంఫర్ట్ గా ఫీల్ రెండు కొత్త వాళ్ళని పరిచయం చేయడంలో నాకు చిన్న ఉత్సాహం, ఆనందం అన్నీ ఉంటాయి. తర్వాత వాళ్ళతో సినిమా ఏంటంటే కంఫర్ట్ గా ఉంటది, నా బడ్జెట్ పెరగకుండా నా కంఫర్ట్ జోన్లో నేను పని చేసుకోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే. అలాగే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించింది వస్తే సార్, మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి? దీంట్లో మేజర్గా అయితే జూనియర్ సీనియర్ హీరోయిన్ కాకుండా బిత్తిరి సత్తి, అజయ్ ఘోష్, తర్వాత టార్జాన్. ఇది కాకుండా కోట శ్రీనివాసరావు గారు, తనికెళ్ళ భరణి, బెనర్జీ వాళ్ళు గెస్ట్లుగా చేశారు. అది కాకుండా జమిని సురేష్, తర్వాత అమృతం వాసు ఇంటూరి వాళ్ళు కూడా చేశారు. సో ఇట్స్ ఏ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ విత్ చిన్న స్మాల్ ఎమోషనల్ టచ్. అలాగే జనరేషన్కి సంబంధించి ఇప్పుడు ఈ జనరేషన్కి సంబంధించి మూవీ సక్సెస్ అవుతుందంటారు, అంటే అప్పటికి ఇప్పటికి జనరేషన్ గ్యాప్ ఎలా ఉందంటారు, మీరు దాన్ని పట్టుకున్నారా ఆ టైమింగ్ని అని? అవును, ఇప్పుడు ఏదైతే జనరేషన్ మారి ఏదైతే సినిమాలు చూస్తున్నారో వాళ్ళకి నచ్చేలాగా ఇప్పుడు ఈ సినిమా తీశాను. అంటే జనరేషన్తో పాటు మనం కూడా మారాలి, మారకపోతే అక్కడే ఉండిపోతాం. సో దాంట్లో లోపం లేదు. ఓకే. అలాగే ప్రజెంట్ సినారియోలో మూవీస్ పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రజెంట్ దీంట్లో ఎక్కువ ఓటీటీల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. థియేటర్కి ఆడియన్స్ వచ్చే పర్సంటేజ్ తగ్గిపోయింది, క్రమేపీ తగ్గుతుంది. దాంట్లోంచి మనం ఎంత మేరకు ఆడియన్స్ని రప్పించి ఎంటర్టైన్ చేయగలం అనేది చాలా ప్రధానమైన సమస్య. సో అటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా చేయడం జరిగింది. అలాగే ప్రొడ్యూసర్ గారు, మీరు అంటే ఈ మూవీ నుంచి ఇంకా కంటిన్యూస్గా ఫిల్మ్స్ కంటిన్యూస్ ప్రొడక్షన్స్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నామండి. చూద్దాం మరి ఇంకా ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో. ఈ సినిమా చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాము. ఎస్పెషల్లీ ఈ మూవీ తీసిన తర్వాత మంచి ఫీలింగ్ ఉంది. సో ఫస్ట్ ఇది ఎక్స్పెరిమెంటల్ గా తీసాము, ఇది తీసిన తర్వాత మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ముందు కూడా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. చూద్దాం. ఎక్కడ సార్ మీ బర్త్? అది గుంటూరు డిస్ట్రిక్ట్ పాలడగన విలేజ్ అండి. తర్వాత నేను హైదరాబాద్ లో వచ్చి చాలా రోజులు క్రిసెట్ లో జాబ్ చేసేవాడిని. తర్వాత యూఎస్ వెళ్ళి అక్కడ ఎంఎస్ చేసి అక్కడ జాబ్ చేస్తూ మళ్ళీ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ అట్లా చేశాను. ఇప్పుడు కూడా ఎన్ఆర్ఐ సెటిల్డ్ ఇన్ యూఎస్ఏ, పిల్లలు ఫ్యామిలీ అంతా యూఎస్ఏ, అక్కడే ఉంటాం. ఓన్లీ ఫిల్మ్ కోసమే వచ్చాము ఇప్పుడు రిలీజ్ చేయడానికి.
సో సార్తో సినిమా చేయటంలో కంఫర్ట్ ఏంటంటే మనం రిమోట్ లో ఉన్నా కూడా నమ్మకంగా ఆయన పని ఆయన చేస్తూ ఉంటారు. ఆ కాన్ఫిడెన్స్ తోని సార్తో మొదలు పెట్టడం జరిగింది. ఆ నమ్మకం అట్లాగే ఇట్ ఈస్ వెల్ సిమెంటెడ్ నౌ. మీరు అనుకున్న బడ్జెట్ లోనే మూవీ కంప్లీట్ బడ్జెట్ లోనే మూవీ వచ్చిందండి. రిజల్ట్ కూడా అనుకున్నట్టు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వచ్చింది. బాగుందంతా. సినిమా కూడా అంత ఫ్యామిలీ అంతా కూర్చొని కంఫర్టబుల్ గా చూడగలిగేటట్టు ఉంది. ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. వీ కెన్ గ్యారంటీ మూవీ చూసిన వాళ్ళు ఎవరు దే విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. దట్ మచ్ ఇస్ గ్యారంటీ. ఎక్కడ సార్ ఎక్కడెక్కడ లొకేషన్స్ ఎక్కడెక్కడ తీసుకున్నారు? గోవాలో ఒక 15 days చేసాము. తర్వాత సారథి స్టూడియోలో ఒక సాంగ్ చేసాము. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక సాంగ్ చేసాము. తర్వాత హైదరాబాద్లో యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ దాని పక్కన ఒక పెంట్ హౌస్ ఉంది, దాని మీద ఒక సెట్ వేసి దానిలో కొంత భాగం చేసాం. తర్వాత మిగతా అంతా హైదరాబాద్ రోడ్లు ట్రాఫిక్లు అన్నీ చేసాం. హీరోయిన్ ఎలా బాగుంది సార్? అంటే ఈ సమ్మర్ కదా, అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది కదా ఈ సీజన్ కి. దానికి అమెరికా నుంచి వచ్చిన కూడా ప్రణవి, ఇక్కడ హీరోయిన్ మాళవిక. అమ్మాయి ఇక్కడ అలవాటైన మనిషి, ఆవిడ కూడా కంఫర్ట్ గానే చేశారు. అండ్ మీతో మూవీ అంటేనే ఆల్మోస్ట్ కంఫర్ట్ జోన్ లోనే ఉంటారు. 100%. ఎవరినైనా ఎప్పుడైనా షూటింగ్ టైంలో అరవటం కానీ కొంచెం ఎప్పుడు చాలా తక్కువ, బట్ కోపం వచ్చినప్పుడు అరుస్తాను. అరవకుండా ఉండడం అనేది ఇంకా సాధ్యం కాదు ఒక దశ దాటాక. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంటే టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. సో అప్పుడు నాకు కొంచెం కోపం వస్తుంది. ఎవరిని ఎక్కువ గద్దించిన సంఘటన ఉంటాయి? అట్లా ప్రత్యేకంగా ఎవరిని ఎక్కువ ఏం లేదు, కానీ పని జరిగినప్పుడు ఎవరినైనా నేను కోపడతాను. ఓకే. సిసింద్రి మూవీ కూడా మంచి ఆ టైంలో ఒక మంచి మూవీ సార్. అంటే తర్వాత ఎందుకు మీరు అఖిల్తో ఎప్పుడు? అంటే అఖిల్తో నేను సినిమా చేసేటప్పటికి తనకి 10 months. అవును సార్. తర్వాత 20 years దాటిన తర్వాత అతను హీరో అయ్యాడు. అప్పటికి నేను వేరే సినిమాలు చేస్తున్నాను. వాళ్ళు అబ్బాయిని పెద్దగా లాంచ్ చేయడానికి ప్రయత్నాలు చేశారన్నమాట. ఓకే. ఇప్పుడున్న ప్రజెంట్ సినిమాల పరిస్థితి ఎలా ఉందంటారు సార్? ప్రజెంట్ సినిమాల పరిస్థితి అంటే బాగుంటే జనం చూస్తున్నారు, ఎప్పుడూ బాగున్న సినిమాలు చూస్తున్నారు, బాగలేని సినిమాలు చూడలేదు. ఇప్పుడు ఏంటంటే తెలియకుండా సక్సెస్ రేటు తక్కువ, ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ అవుతుంది. సో దానికి రకరకాల కారణాలు. అంటే ఒక డెడికేషను, ప్యాషను, సినిమా పట్ల నిబద్ధత ఇవన్నీ ఉండి మనం అనుకున్న కథని తెరకెక్కించగలిగితే అది ఆడియన్స్కి నచ్చాలి. నచ్చితే దానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఓకే. చిట్ చాట్లో స్మాల్ బ్రేక్ సార్. అలాగే మనం ఇప్పుడు దోచేవారెవరు మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మూవీలో క్యారెక్టర్స్ గురించి తెలుసుకున్నాము, కొంచెం స్టోరీ గురించి మాట్లాడుకున్నాము, అలాగే ప్రొడ్యూసర్ గారి గురించి కూడా మనం కనుక్కున్నాం. ఇప్పుడు మ్యూజిక్ గురించి మనం తెలుసుకుందాం సార్. మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్లు 3 పనిచేశారు. ఒక రోహిత్ వర్ధన్, అతను నా సినిమాలు ఇంతకుముందు తను నేనే ఇంట్రడ్యూస్ చేశాను. మిస్టర్ అండ్ మిసెస్ శైలి కృష్ణమూర్తి, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు. చూసావా సినిమా? చూడలేదు సార్. దానిలో అతను మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. దాని తర్వాత నేను ఫోటో అనే ఒక సినిమా తీశాను. ఫోటో అంజలి మెయిన్ హీరోయిన్ దానిలో. సో దానికి అతను మ్యూజిక్ చేశాడు. దానిలో ఒక 3 పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. చాలా అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత భూకైలాష్ అనే ఒక సినిమా చేశాను, దానికి కూడా తనే మ్యూజిక్ డైరెక్టర్. కీరవాణి గారు అతను కలిసి చేశారు ఆ సినిమా. సో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో ఒక 3 పాటలు తను చేశాడు, 4 పాటలు చేశాడు. తర్వాత కార్తీక్ అనే తను ఒక పాట చేశాడు. సో దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం రోషన్ సాలూరి అతను చేశాడు. సో దీనిలో పాటలు ఏంటంటే కొంచెం ప్రత్యేకమైన పాటలు. ఒక పాట నేను రాశాను, పాన్ గ్లోబ్ అని, అది కైక్సేనా లాంగ్వేజ్, దానిలో చేశాను. ఆ పాటకి అజయ్ ఘోష్ అమ్మాయి డాన్స్ చేశారు, ప్రణవి. తర్వాత ఇంకొక పాట చైతన్య ప్రసాద్ రాశారు, ఆయన గుండాగాళ్ళమండి, అది బిత్తిరి శెట్టి పాడాడు. తర్వాత శిరాశ్రీ ఇంకో పాట రాశాడు. ఆయన రాసిన పాటని మనోను సునైన ఫస్ట్ టైం ఈ సినిమాలో పాట పాడించాను. సునైన్ తెలుసా? ఫ్రస్ట్రేటెడ్ మదర్. yes sir, అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తారు. చైల్డ్ ఆర్టిస్ట్ కూడా కదా సార్? చైల్డ్ ఆర్టిస్ట్ అమ్మోరు. అవును అవును, అమ్మోరుతో ఒక పాట పాడించాను. అమ్మాయి ఫస్ట్ టైం పాడడం. అంటే ఈ సినిమాలో డెబ్యూటెంట్స్ చాలా మంది ఉన్నారు, కొత్త వాళ్ళందరినీ మీరు బాగా పాడింది కూడా. ఓకే సార్. ఇది అయిపోయాక చంద్రబోస్తో పాట పాడించాను, ఒక ప్యాథటిక్ సాంగ్. సినిమాలో బ్యాక్గ్రౌండ్ లో వస్తూ ఉంటది సెకండ్ హాఫ్ లో. అది చాలా
కొంచెం హాంటింగ్గా ఉంటుంది ఆ పాట. చంద్రబోస్తో కావాలని పాడించాను నేను. అది అలాగా మ్యూజిక్ ఒక ప్రత్యేకత ఉంది ఈ సినిమాలో. సో ఆ విధంగా ఒక మ్యూజికల్ హిట్ సినిమా కూడా అవుతుంది ఇది అని ఒక బలమైన నమ్మకం ఉంది. అవును, అంటే ఒక 2-3 పాటలు మాత్రం ఇట్లా క్యాచీగా ఉంటాయి సార్ మూవీస్. కొన్ని ఇయర్స్ వరకు కూడా దాన్ని అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. లిటరల్ ఇప్పటికే కూడా మీమ్స్, మనీ మనీ సినిమాలో బ్రహ్మానందం గారిని అలా ఎన్ని వాడుకుంటారండి అలాగే. సో బ్రాండ్ అనమాట నాగేశ్వరరావు గారి మూవీస్ అనగానే ఇప్పటికీ కూడా అలా వస్తూ ఉంటాయి. అలాగే ఈ సినిమాలో నుంచి కూడా మనం అజయ్ ఘోష్ గారిని అలా వాడుకుంటారు, చాలా మంది వాడుకుంటారు ఫ్యూచర్ లో. ఓకే, కామెడీ జోనర్ ఎక్కువగా ఎందుకు ప్రిఫర్ చేస్తారు సార్? కామెడీ జోనర్ ఎందుకు ఎక్కువగా అంటే నాకు బేసిక్గా కామెడీ ఇష్టం. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు చాలా సీరియస్గా ఉండి నువ్వేదో చెప్పి నేనే చెప్తే నాకు అది ఇష్టం ఉండదు. దానిలో కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంటే వినడానికి కానీ లేదంటే కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది. మిగతా అవి ఇప్పుడు కరుణ రసం ఉంది, చాలా బీభత్సమైన సినిమాలు ఉంటాయి, అవి నేను చూడను. అంటే అప్పట్లో మనుషులు మారాలని ఒక సినిమా ఉంది, అది ఏడవడానికి వెళ్ళేవాళ్ళు థియేటర్కి. నేను అలా ఏడవటానికి వెళ్ళను, ఇష్టపడను. సో నేను నవ్వుతూ ఉంటాను, నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నవ్విస్తూ ఉండే అలవాటు నాకు. ఇన్బిల్ట్ అది, బై బర్త్ వచ్చిన. ఇంట్లో కూడా అలాగే ఉంటారు. ఇంట్లో కూడా అలాగే ఉంటా. కోపం అసలు రాదు నాగేశ్వరరావు గారు. కోపం ఎప్పుడన్నా వస్తుంది, కోపం వచ్చినప్పుడు కూడా దాంతో తిట్టడంలో కూడా ఏదైనా ఒక జోక్ ఉంటుంది. ఓకే, ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు సార్? అంటే మీకు కోపం అలవాటు అయిపోయింది, కోపం వచ్చిందని తెలుస్తుంది ఎవరికైనా, అలవాటు అయిపోయింది అంతే. ఓకే ఓకే, నెక్స్ట్ చూస్తే అసలు స్టార్ హీరోలతో సినిమాలు. స్టార్ హీరోలతో అంటే స్టార్ హీరోలతో సినిమా ఏంటంటే అది ఒక 4-5 ఏళ్ళ ప్రాసెస్. కథ చెప్పి ఒప్పించడం ఒక ప్రాసెస్, దాని తర్వాత అది మేకింగ్, అది ఇంకొక ప్రాసెస్, దాని పోస్ట్ ప్రొడక్షన్, దీని తర్వాత మళ్ళీ రీటేక్లు కొన్ని ఉంటాయి. ఇవన్నీ ప్రాసెస్లు. నాకేంటంటే ఒక కథ అనుకుంటే ఆ కథకి కంఫర్టబుల్గా ఉండే ఆర్టిస్టులు, వాళ్ళతో సినిమా చేయడం మన కంట్రోల్లో ఉంటుంది, అది నేను ఇష్టపడతాను. ఓకే, అలాగే సార్ ప్రొడ్యూసర్ గారి దగ్గరకు వస్తే మళ్ళీ మనం నెక్స్ట్ ఈ సినిమా రిలీజ్ అయిపోయింది, నెక్స్ట్ ఏమన్నా సార్తో మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ గురించి చర్చించే అవకాశం ఉందంటారా? ఉందండి, ఉద్దేశం ఉంది. ఆల్రెడీ ఒక స్టోరీ ప్రాసెస్ లో ఉంది, సార్ కథ తయారు చేస్తున్నారు. అది అంత వర్కౌట్ అయితే కనుక అది చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాము. అట్లాగే సార్ ఇంకోటి వెబ్ సిరీస్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నారు, అది కూడా వీలుంటే ప్రాబ్లీ విల్ వర్క్ టుగెదర్ ఆన్ దట్ ఆల్సో. అలాగే ఫ్యూచర్ లో కూడా కంటిన్యూస్ గా ప్రొడక్షన్స్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాము. చూడాలి, అది మనకి మాకైతే ఈ సినిమా తర్వాత మంచి అనుబంధం ఏర్పడింది, మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇంకా కంటిన్యూ చేసినా చేయకపోయినా వీఆర్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఫ్రెండ్స్ గోయింగ్ ఫార్వర్డ్. అట్లాగే సినిమాలు కూడా వీలైనంత వరకు ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటా ఉన్నాం ఇంకా ముందు కూడా. అంటే ఏంటంటే జనరల్గా ఆ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ రిలేషన్ ఎలా ఉంటుందంటే, సినిమా మొదలు పెట్టక ముందు మొదలుపెట్టి క్లాప్ కొట్టి ఒక షెడ్యూల్ అవుతూ ఉండగా బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ అలా ఉంటుంది ఆ రిలేషన్. సినిమా షెడ్యూల్స్ గడుస్తున్న కొద్దీ కాపురం మొదలుపెట్టి ఒక 10 ఏళ్ళు అయిన వైఫ్ అండ్ హస్బెండ్ లా ఉంటుంది. టువర్డ్స్ ఎండ్కి వచ్చేసరికి, ఎందుకంటే ఇతను చెప్పిన బడ్జెట్ లో అవదు, పెరుగుతూ ఉంటుంది, అక్కడ ఇబ్బంది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇక డైవర్స్ కి అప్లై చేద్దామా అనుకుంటున్న వైఫ్ అండ్ హస్బెండ్ లా ఉంటారు. ఆ దశ కూడా దాటి మీరిద్దరు కలిసి కాపీ కూడా వచ్చి రిలీజ్ కి ముందు అయితే ఇంకా చాలా పెయిన్స్ ఉంటాయి. ఇంక అప్పుడు ఏంటి, ఆల్మోస్ట్ డైవర్స్ అప్లై చేసి ఓకే అయిపోయి ఎవరిదారిన వాళ్ళు బతుకుదాం అనే దశ వచ్చేస్తుంది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు డైవర్స్ తీసుకున్న వైపు, డైవర్స్ తీసుకున్న హస్బెండ్ కలుసుకుంటే ఎలా ఉంటది, అలా ఉంటది. బట్ ఈ సినిమాకి మీ ఇద్దరు మాత్రం ఇంకా ఆ ఫస్ట్ ప్రేమికుల స్థాయిలోనే ఉన్నారు. మీ ప్రేమ అలాగే వర్ధిల్లాలని కోరుకుంటున్నాం సార్ మేము కూడా. ఫైనల్ గా ప్రేక్షకులకి మీ మూవీ గురించి ఏం చెప్తారు, చెప్పండి. నా మూవీ గురించి చెప్పడానికి ఏముంది, 100% మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. చూడండి, దోచేవారెవర్రా. మార్చి 11th మార్నింగ్ రిలీజ్ అవుతుంది. ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది. అలాగే చిన్న హార్ట్ టచ్ ఫీలింగ్ కూడా ఉంది సినిమాలో, చిన్న ఎమోషనల్ కంటెంట్ ఉంది, ఫుల్ లెంగ్త్ కామెడీ విత్ చిన్న క్రైమ్ థ్రిల్లర్. తప్పకుండా ఈ సినిమా చూడండి అని చెప్తున్నాను. తప్పకుండా సినిమా చూడండి. మార్చి 11th అన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.
సినిమా మాత్రం మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు, అంత డీసెంట్గా ఉంది. కామెడీ మూవీ, కొంచెం అండర్లైన్గా థ్రిల్లరు క్రైమ్ ఉన్నా కూడా అందరూ ఇంటిల్లిపాది కూర్చొని హ్యాపీగా చూడగలిగినటువంటి సినిమా. సో తప్పకుండా సినిమా చూడండి, చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. ఓకే, ఇది అమ్మా న్యూస్ ప్రేక్షకుల కోసం శివనాగేశ్వరరావు గారు, బొట్టు శ్రీనివాసరావు గారు మనతో చేసిన చిట్ చాట్. నాగేశ్వరరావు గారి మార్క్ అనేది ఖచ్చితంగా ఈ మూవీలో కనిపిస్తుంది. తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. 11th మార్చ్న దోచేవారెవరు మూవీని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.